5 నిమిషాలు ఎగ్జామ్కి లేట్ అయితే చాలు, ఏదో కొంపలు మునిగిపోయినట్టు గేట్లు వేసేసి ఎగ్జామ్ రాయనివ్వకుండా చేస్తారు. ఒక 15 మినిట్స్ వరకు అయితే ఎలో చేయొచ్చు ఎగ్జామ్ రాకి లేట్ అయినా సరే. ఎందుకంటే ట్రాఫిక్లో ఇరుక్కుని ఉండొచ్చు. బహుశా మన బస్సులు చూశారు కదా సిటీలో, చివరి వరకు పట్టుకొని ఉంటారు పాపం పిల్లలు. వాళ్ళు ఆ 10 నిమిషాలు పావుగంట లేట్ అయితే ఎగ్జామ్ రాయనివ్వకుండా చేయడం వల్ల వాళ్ళ భవిష్యత్తు ఎంత ఇబ్బంది పడుతుందో అర్థం కాదు. ఎందుకంటే మనకి ఇంతకు ముందులాగా ట్రాఫిక్ లేని రోడ్లు లేవు, లేదంటే ఎక్కువ బస్సులు ఉన్నాయి, ఇది కూడా కాదు. ఒక బస్సులో ఎంతమంది ఇరుక్కొని వెళ్తున్నారో పొద్దున్న మనం హైదరాబాద్ రోడ్ల మీద చూస్తే అర్థమవుతుంది. మనం ఏమనుకుంటాం, వీళ్ళు కావాలని లేటుగా వస్తున్నారు, 5-10 నిమిషాలు లేటుగా వస్తున్నారు. ఇప్పుడు అరగంట లేటుగా వచ్చారనుకోండి, సరే బయట పేపర్ చూసి వచ్చాడు అనుకోవచ్చు. కాకపోతే 5-10 నిమిషాలకైతే ఎలా చేయాలి, ఏదో కొంపలు మునిగిపోయినట్టు. ఇప్పుడు ఎన్ని లేట్లు అవ్వట్లేదు, ప్రభుత్వం ఎన్నో పనులు చెప్తుంది, టైంకి చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తామని. వాళ్ళు ఏమన్నా టైంకి చేస్తున్నారా? మరి వాళ్ళని ఎవరు సస్పెండ్ చేయరు, వాళ్ళకేమి పనిష్మెంట్లు ఉండవే. ప్రతి ట్రైను లేటుగానే వస్తుంది భారతదేశంలో. చెప్పిన టైంకి ఒకటి గంటలు లేట్ అవుతుంది, 12 గంటలు 10 గంటలు లేట్ అవుతాయి ఒక్కోసారి. వాటికి ఎవరికి పనిష్మెంట్లు ఉండవు. చెప్పిన పని ఎప్పుడు ఎవరు ఏ ప్రభుత్వ ఆఫీసర్ కానీ ఏ టైంకి చేయరు, వాటికి ఏం పనిష్మెంట్లు ఉండవు. గవర్నమెంట్ చెప్పిన పనులు టైంకి చేయరు, వాటికి పనిష్మెంట్లు ఉండవు. పాపం పిల్లలు లేట్ వస్తే మాత్రం పనిష్మెంట్ ఉంటుంది. ఇది కొంచెం ఏదంటే నెక్స్ట్ తరాలకి కొంచెం ఇబ్బంది పడకుండా అయితే మార్చాలి. 10-15 మినిట్స్ అయినా గ్రేస్ పీరియడ్ ఇవ్వాలి, మరి అరగంట అడగట్లేదు. ఎందుకంటే అరగంటలో బయట పేపర్ చూసి వచ్చే వెసులుబాటు ఉంటుంది కాబట్టి లీక్ అయితే. సో ఒక 5-10 నిమిషాలకి ఎలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి.